పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం భేటీ జరిగింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రం కోరింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లుల్ని మళ్లీ సభ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఉభయ సభల్లోనూ 2 బిల్లులను ఆమోదింపు చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 203వ వంతు మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల అమలుకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అవ్వడానికి 2/3 మెజారిటీ కేంద్రానికి అవసరం. ప్రస్తుతం లోక్సభ సంఖ్యాబలం 542. 2/3 మెజారిటీ కావాలంటే కావలసిన సభ్యులు 362. సభలో హాజరైన సంఖ్యాబలం ఆధారంగా 2/3 మెజారిటీ నిర్ణయించబడుతుంది. కాబట్టి 360 మందిని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. మరోవైపు ఆల్ పార్టీ మీటింగ్లో టీడీపీ కీలక అంశాలు ప్రస్తావించింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేసింది. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా కట్టడి చేయడానికి మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరామన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అఖిలపక్ష సమావేశానికి వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. విభజన చట్టంలో పెండింగ్ అంశాలపై బీఆర్ఎస్ తరపున పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. అఖిలపక్షం సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, జేఎం, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన, యూబీటీ, ఆమ్ ఆద్మీ, వామపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. 20 మంది తిరుగుబాటు ఎంపీలకు ఆహ్వానం పంపడంపై టీఎంసీ నిరసన తెలిపింది. ఓవరాల్ గా ఆల్ పార్టీ మీటింగ్ ఏ విధంగా జరిగింది వివరించడానికి మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏ విధంగా జరిగింది? రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? దేశంలో హాట్ టాపిక్ గా ఉన్నాయి డీలిమిటేషన్ అండ్ మహిళా రిజర్వేషన్ బిల్లు. సో సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ సమావేశాలు? ఖచ్చితంగా సజావుగా జరిపేందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి 15 పని దినాల్లో ఆగస్టు 13 వరకు కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఒక మంచి వాతావరణంలో అఖిలపక్ష సమావేశం జరిగిందని అయితే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే సమావేశం ప్రారంభమైన 3 నిమిషాలకే ఇటు ఇండియా అలయన్స్ విపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని బైకాట్ చేసి బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఏ విధంగా టీఎంసీ పార్టీ నుంచి వేరుపడిన 20 మంది రెబెల్ ఎంపీలను కూడా ఎన్సీపీఐ పార్టీ ఎంపీలుగా గుర్తిస్తూ వాళ్ళని ఏ విధంగా మీరు అఖిలపక్ష సమావేశానికి పిలుస్తారు, స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకముందే మీరు ఎట్లా ఆహ్వానిస్తారంటూ వాకౌట్ చేసినప్పటికీ తర్వాత మళ్ళీ సమావేశానికి హాజరై ముఖ్యంగా ప్రభుత్వ ఎజెండా ఏంటో తెలుసుకునేందుకు ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ అయితే విపక్షాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 3 గంటల పాటు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో సుమారు 8 బిల్లుల్ని ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురాబోతున్నట్లుగా కిరణ్ రిజిజు చెప్పారు. అలాగే ఆర్టికల్ 131కి సంబంధించి ముఖ్యంగా రాజ్యాంగ సవరణ, ఇటు డీలిమిటేషన్, అలాగే మహిళా రిజర్వేషన్ల అమలు, ఈ రెండింటిని కలుపుతూ గత ఏప్రిల్లోనే ఈ బిల్లుని ప్రత్యేక సెషన్లో ప్రవేశపెట్టారు. కానీ అప్పుడు వీగిపోయింది. ఇప్పుడు మరోసారి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న చర్చ జరుగుతుంది. కానీ దానికి సంబంధించి ఈరోజు ఆల్ పార్టీ సమావేశంలో ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఏ బిల్లులు వస్తాయి అనేది ఈరోజు రాత్రి 8 గంటలకి లోక్సభ, రాజ్యసభ బిజినెస్లో అప్డేట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏమైనా కీలక బిల్లులు తీసుకురావాలనుకుంటే కనుక ఖచ్చితంగా బీఏసీలో చర్చించే ముఖ్యంగా విపక్షాలకు సమాచారం ఇచ్చిన తర్వాతే వాటిపైన మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కీలక బిల్లుల విషయంలో చర్చల్లో పాల్గొనాలి. కేవలం బిల్లుల విషయంలో కాదు, ప్రజా సమస్యలు ఏవైనా సరే ఒక పద్ధతి ప్రకారం ముఖ్యంగా ఇటు ప్రభుత్వం ముందుంచితే కనుక ఖచ్చితంగా దాన్ని చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కేవలం ఆందోళనలు అలాగే నిరసనలు వీటి ద్వారా సభా సమయాన్ని వృధా చేయకుండా ఒక కన్స్ట్రక్టివ్ వేలో మీరు వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా విపక్షాలు లేవనెత్తున్న అంశాలకి, అది నీట్ పేపర్ లీకేజ్ అంశం కానీ, ఇథనాల్ బ్లెండింగ్కి సంబంధించిన అంశం కానీ, అయోధ్య రామ ఆలయ విరాళాల చోరీకి సంబంధించిన అంశం కానీ, మరే ఇతర అంశమైనా సరే మేము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామైతే ఒక సంకేతం అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో చూడాలి మరి ఎటువంటి ముఖ్యంగా ఏ విధంగా ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తున్న విషయాలకి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తుంది అనేది. సో ఇప్పటి వరకు అయితే ఆర్టికల్ 131 రాజ్యాంగ సవరణకు సంబంధించి అయితే ముఖ్యంగా ఈ డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, అలాగే మహిళా రిజర్వేషన్ల అమలు 2029 నుంచి ఈ బిల్లుపై ఈరోజు అఖిలపక్ష సమావేశంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ టేబుల్ ఐటంగా అలాగే నెక్స్ట్ బీఎస్సీ సమావేశంలో ఎజెండా సిద్ధం చేసి ధరల పెరుగుదల వీటన్నిటికి సంబంధించి కూడా ఒక టైం బౌండ్ని కేటాయించి ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.